హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది స్వీట్ కార్న్తో రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేది, 5 మినిట్స్ కంటే ఎక్కువ. స్వీట్ కార్న్ని నేను 2 కప్పులు తీసుకుని రెడీ చేసుకున్నాను. అలాగే గరం మసాలా, చాట్ మసాలా, జీరా, ధనియా పౌడర్ రెడీ చేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా ఒక గుప్పిడి కొత్తిమీర, ఒక ఉల్లిపాయ రెడీ చేసుకుని సన్నగా తరుక్కుని రెడీ చేసుకోవాలి. అలాగే వేసిన కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. అలాగే సేవ్ కూడా తీసుకున్నాను, దీన్ని సన్న కలుపుకుంటాను. ఇవన్నీ రెడీ చేసుకుని ముందుగా వీటిని బండిలో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. నీళ్ళు పోసి కొద్దిగా ఉడికిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసి నీళ్ళు లేకుండా ఉడగొట్టి ఉంచుకోవాలి. తర్వాత అదే బండిలో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న ఈ స్వీట్ కార్న్ వేసి కాయలు మనం రెడీగా ఉంచుకున్న అన్ని పళ్ళు కూడా వేసి అడికి వేసి బాగా కలపాలి. ఉప్పు ముందు వేస్తాం కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టండి, సరిపోవచ్చు. కావాలంటే చూసి వేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి అడికి వేసి కలుపుని రెడీ చేసుకుని నిమ్మకాయ మొత్తం మీరు అందరూ తినబడితే ఒకేసారి నిమ్మకాయ పెట్టు, లేదంటే ఒక్కొక్కడు విడతల వారిగా తినబడదు కనుక ఇవన్నీ రెడీ చేసుకుని తర్వాత వాళ్ళకి నిమ్మకాయ పిండి ఈ సేవ్ వేసి రెడీ చేసేవాడిని. ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో రెడీ అయ్యే రెసిపీ అండి. ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది జామున్ కొత్తగా నేర్చుకోవడానికి అలాగే బ్యాచులర్స్కి ఉపయోగపడే రెసిపీ అండి. వ్యూస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. అలాగే మీరు చూసే ఇంకా నోటిఫికేషన్లో బెల్ సింబల్ వస్తే చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసారు కదా, ఇలాగ అంత రెడీ అయిన తర్వాత బౌల్లో తీసుకుని వాళ్ళకి పిల్లలకి పెద్దలు ఇస్తే చాలా చాలా నచ్చుతుందండి. మళ్ళీ చేయమని అడుగుతారు. టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఈవినింగ్ బయట కొనుక్కునే దానికంటే కూడా ఇది ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.